నమస్కారం అండి. ఆలోచన ప్రవాహం బయట రావడం ఇదని చెప్తూ మనం బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే రోగాలు రాకుండా మనల్ని కాపాడుకున్న ఒక చిన్న టెక్నిక్. ఏమి టెక్నిక్ అండి? మన బాడీకి కావాల్సిన హార్మోన్స్ ఉంటే ఇమ్యూనిటీ సిస్టమ్ పెరిగి రోగాలు రాదు అనేది సైన్స్. గతం చెప్పిన వీడియోలో 4 హార్మోన్స్ 4 హార్మోన్స్ మన బాడీ తయారు చేసే కెపాసిటీ ఉందండి. అది మెడిసిన్ ద్వారా కాదు, ఆలోచనను పెట్టి వస్తుంది చెప్పాను, గుర్తుంటుంది. పాజిటివ్ హార్మోన్స్, నెగటివ్ హార్మోన్స్ 2 ఆలోచనలు పెట్టి వస్తుంది చెప్పాను. చాలా ఉదాహరణలు చెప్పాను కదండి. ఇప్పుడు బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ పెరగాలి అంటే ఏమి చేయాలండి? మెడిసిన్ తినాలనా? కాదు. మంచి ఆరోగ్యకరమైన భోజనం, మంచి ఎక్సర్సైజ్, ఇది 2 మాత్రం సరిపోతుందా? కాదు. మంచి నిద్ర, ఇది 3 ఉంటే సరిపోతుందా? లాస్ట్లో మంచి ఆలోచన. ఎందుకంటే ఆలోచన హార్మోన్ తయారు చేస్తుంది, హార్మోన్ మీ బాడీని కాపాడుతుంది అని తెలుసుకుని ఏమి చేస్తే మెడిసిన్ లేకుండా నాకు 4 హార్మోన్స్ తయారవుతుంది అని తెలుసుకునేది టెక్నిక్. ఏమి? ముందు చెప్పినలాగా ఆలోచనని హార్మోన్ తయారు చేసి చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, చూపిస్తాను మీకు. రోజు 9 మంచి కార్యాలు చేయాలి. కనపడుతుందా? ఈ 9 మంచి కార్యాలు చేయాలంటే 9 రకమైన ఆలోచన రావాలి, రైటా? ఈ ఆలోచనను పెట్టి మన బాడీలో హార్మోన్ తయారవుతుంది కాబట్టి రోజు 9 మంచి ఆలోచన 9 కార్యాలు చేయగలిస్తే బాడీ లోపల హ్యాపీ హార్మోన్స్ డోపమైన్, ఆక్సిటాసిన్, సెరోటోనిన్, ఎండార్ఫిన్ చెప్పి 4 కెమికల్ తయారవుతుంది. అందులో మీరు బలవంతమైన మనిషిగా మారుతారండి. చెప్పిన విషయం నిజం మాత్రమే కాదు, సైన్స్ కూడా. ఓకే అండి. ఇప్పుడు మీరు ఈ 9 కార్యాలు చేసేప్పుడు బాడీలో మీకు కావాల్సిన పాజిటివ్ కెమికల్స్ తయారవుతున్నది సైన్స్. ఎందుకంటే ఆలోచన అన్నీ చెప్పాను కదా. 9లో మొత్తం చేయలేకపోయారు అనుకోండి, ఏదైనా 1 స్టార్ట్ చేయండి. ఆ 1 చేస్తే బాకీ 8 కూడా మీకు కలిసి వస్తుంది. ఇది నేను రోజు చేస్తున్నాను కాబట్టి ఈ వయసులో ఏమి బాధకరం ఉండే రోగాలు లేకుండా ఇంత ఎనర్జీగా మీ ముందుగా మాట్లాడతానంటే మెడిసిన్ కాదు, ఆ 4 హార్మోన్ నేనే తయారు చేస్తున్నాను. బాడీ లోపల ఫార్మసీ ఉంది. ఆటోమేటిక్గా అంటే మీరు అడుగుకుంటూనే ఆలోచన పెట్టి ఈ బాడీ తయారు చేస్తుంది కాబట్టి బయట వెళ్ళి డోపామైన్ తక్కువ ఉంది మాత్ర చూపిస్తాను చూడండి. ఇది లేకపోతే ఈ మాత్ర తినాల్సింది. మనం ఒకసారి మాత్ర తింటే లోపల ఉన్నవాడు తయారు చేయడం మానేస్తాడు. మనకెందుకు బాధ, బయట ఉండి సుభాష్ గారు తీసుకొస్తారని చెప్పేసి వాడు కూలికి నిద్రపోతాడు. జీవితంలో మాత్రం తినాల్సినదే. అర్థమైందా? అందుకే ఆలోచనని అని తెలుసుకున్న మీరు 9 మంచి కార్యాల్లో 1 ఎగ్జాంపుల్ చెప్తానండి. ఏమి? ఒప్పుకోవడం. అమ్మండి, ఒప్పుకోవడం. ఏం ఒప్పుకోవడం? ఏది మీ చేత కాదో, ఏది మీరు చేయలేరో దాన్ని ఒప్పుకోవడమే. మీరు ఒప్పుకోకపోతే మారిపోతుందా? చెప్పండి. అందుకే పూర్తిగా మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలంటే ఫస్ట్ ప్రారంభం ఎక్కడ అవ్వాలి? ఇక్కడ అవ్వాలి. మిమ్మల్ని మీరు ఒప్పుకోండి. మీరు యావరేజ్ ఒప్పుకోండి. పొట్టికున్నాడు ఒప్పుకోండి, పొడుగున్నాడు ఒప్పుకోండి, దుప్పుకున్నా ఒప్పుకోండి,
మీరు ఎలాగ ఉన్నారో మిమ్మల్ని ఒప్పుకుంటే కానీ ఒప్పుకునే మనిషియే ఒక మనిషిని ఒప్పుకోగలుస్తాడు. రైటా? అక్సెప్టెన్స్ బిగిన్స్ అట్ హోమ్. అది ఒకటి ఉంటే మిగిలిన 8 వెనక వస్తుంది. అది నిజం. ఇప్పుడు రోజు మీరు ఇలాగా మంచి కార్యాలు చేసే ముందుగా ఆలోచన చేస్తారు కాబట్టి మీకు బాడీలో ఇమ్యూని సిస్టమ్ పెరుగుతుంది. సత్యం సత్యం సత్యం, ఇంకా ఎక్కువ మాట లేదు. ఇది చేస్తూ ప్రకృతి ధర్మంలో మీకు ఇలాగ ఉండే కొన్ని తెలియకుండా మీ అడగకుండా ఉన్న కొన్ని గొప్ప విషయాలు జరుగుతుంది. అది ఇక్కడ చెప్పలేను. ఎందుకంటే అంటారు ఏదో మ్యాజిక్ చేస్తున్నాడు, మంత్రం చెప్తాను అనుకుంటారు. కానీ సింపుల్ మంత్రం అండి. ఆలోచనే అన్నీ తెలుసుకుని ఆలోచన చేయాల్సిన విషయంగా మీరు ఆలోచన చేస్తే మీ బాడీ మీకు మంచి మిత్రులుగా ఉండి ఎక్కువ హాస్పిటల్కి పోకుండా హాయిగా జీవితం గడిపే ఒక టెక్నిక్. ఏం టెక్నిక్? నేనే, నా ఫార్మసీ లోపల ఉంది, ఆ ఫార్మసీకి నేనే ఓనరు, నా ఫార్మసీ దుకాణంలో ఏముండాలని చెప్పి నిర్ణయం చేయాల్సింది నేను. దానికి టెక్నిక్ థాట్ ప్రాసెస్, ఆలోచన వ్యవహారం తెలుసుకుని మొదలుపెట్టండి. జీవితం మార్చే మంచిగా మంత్రవాది మీరు అవ్వవచ్చు. నేను అయ్యాను కాబట్టి మీకు చెప్తున్నాను, వినండి. ఆనందం పొంగి దానిలో మీరు అందరికీ పొందాలని అనుకుని. ఓకే అండి, నమస్కారం.